అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక మంచి ఈజీ అయిన పులావ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది కాలీఫ్లవర్ పులావ్. ఇది యాక్చువల్గా ఒక 1 pot రెసిపీ అని అంటారు, ఎందుకంటే ఇది మొత్తం మనం ఒకే గిన్నెలో తయారు చేయబోతున్నాం. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ కోసం నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో ముందుగా 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఎండుకారం వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మసాలాలు ముక్కలకి బాగా కోట్ అయ్యేట్టు కలుపుకోవాలి. వీటిని ఇలా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోబీ పులావ్ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు, అన్నాసి పువ్వు, జాపిత్రి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత పొడవగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, చీల్చిన 3 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవగా తరిగిన 2 పెద్ద టొమాటోలు వేసి వేయించాలి. టొమాటోలు కొద్దిగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇందులో ముందుగా సీజన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవి 15 నిమిషాలు పక్కన పెట్టాను కాబట్టి కారం, ఉప్పు బాగా పట్టాయి. ఇదంతా బాగా కలిపిన తర్వాత తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. చివరగా 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా బాగా కలపాలి. చూస్తున్నారు కదా, ఈ పులావ్కి మసాలా చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడాము. ఇది చాలా త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను శుభ్రంగా కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టిన 1 కప్ బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను. బియ్యం విరగకుండా దీన్ని కాలీఫ్లవర్ ముక్కలతో కలిపి జాగ్రత్తగా కలుపుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించాలి. ఇప్పుడు 1 కప్ బియ్యానికి 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. దీన్ని మళ్ళీ ఒక్కసారి కలయపెట్టి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు పులావ్ని ఉడికించాలి. అంతే, చాలా టేస్టీ అయిన గోబీ పులావ్ తయారైపోయింది. దీన్ని వేడివేడిగా ఉల్లిపాయ రైతాతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, గోబీ పులావ్ చూస్తానికి ఎంత బాగుందో. ఇది మీరు కొంచెం రైతాతో కానీ వేరే ఏదైనా సైడ్ డిష్ కానీ గ్రేవీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇది ఏదైనా క్విక్గా ఏదైనా చేయాలనుకుంటే ఈ పులావ్ చేయొచ్చు అనమాట, చాలా ఈజీ. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.